ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలనలో సంక్షేమ ఫలాలు అంతుంటే ఇంకా కూడా కేటీఆర్ మతిభ్రమించే మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా కూడా తెలంగాణ సమాజం మొత్తం విసిగించే విధంగా మాట్లాడుతున్నాడు. మనం కేటీఆర్ ఒకటే కోరుతున్నా, కనీసం ఈ కొత్త సంవత్సరంలో అయినా ఆ కేటీఆర్ గారికి మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి కోరుకుంటున్నా. ఎట్లాగో ప్రతిపక్ష నాయకుడు కనీసం నేను ఇయ్యాలనుకున్న కీర్తిశేషులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంతాప సభ ఇలా అసెంబ్లీలో పెడితే తెలంగాణ కోసం ఒక ప్రధానిగా ఉండి విపక్షాలను ప్రతిపక్షాలను మెప్పించి తెలంగాణ ఇచ్చుట్లో మరి ఇలా మన్మోహన్ సింగ్ గారి గురించి వచ్చి 4 మంచి ముచ్చట్లు మాట్లాడి సంతాపం తెలిపి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతాడు అనుకున్న కేసీఆర్ మరి ఈ రోజు కూడా అసెంబ్లీకి రాకపోతే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. 2024లో బీఆర్ఎస్ పార్టీ గుండుసుని వచ్చిన వాళ్ళ తీరు మార్చుకోలే. వచ్చే ఏడాది ఖచ్చితంగా కేటీఆర్ కు హరీష్ రావుకు సినిమా చూపిస్తాం. వాళ్ళ కథ క్లైమాక్స్ వచ్చింది. ఇక ఊకే చెప్తుంటాడు, నన్ను అరెస్ట్ చేయరి, నాకేమైతుంది, ఆ కేసు ఉట్టి కేసు అంటాడు. ఉట్టి కేసు ఎందుకు భయపడుతున్నావు? దాన్ని గవర్నర్ గారు పరిశీలించడం జరిగింది. దాన్ని ఈడీ కూడా ఎంట్రీ చేయడం జరిగింది. తప్పకుండా నువ్వు అరెస్ట్ అయ్యేది ఖాయం. ఇప్పటికే మీ చెల్లె బెయిల్ మీద ఉంది. కేసీఆర్ ఎట్లా ఫామ్ హౌస్ లోది రాడు, ఎట్లా హరీష్ రావు కొత్త దారి చూసుకుంటున్నాడు. మరి 2025లో ఖచ్చితంగా మీకు కొత్త సినిమా చూపిస్తాం. తప్పకుండా మీరు సినిమా చూడాలి.